హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను ఇవాళ అయితే డీటాన్ ప్యాక్ అనేది చూపిస్తున్నానండి. దాని మసాజ్ అంతాను. ఓకే, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కంటెంట్ నచ్చింది అనిపిస్తే మీరు ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ ట్యాన్ ప్యాక్ ఎలా అప్లై చేయాలి, ఎలా మసాజ్ చేయాలి, ఎంతసేపు ఉంచాలన్నది వివరంగా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ మన క్లయింట్కి ఏంటంటే ఫ్రీక్వెన్సీగా వాళ్ళని ఒక చైర్ కానీ, ఐబ్రో చైర్ కానీ, లేదంటే బెడ్ కానీ చక్కగా కూర్చోబెట్టి వాళ్ళని నీట్గా ఆ ఫేస్ అంతా క్లీన్ చేసేసి డస్ట్ అంతా రిమూవ్ చేసేయాలి. ఆల్రెడీ ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళకి సరిగ్గా మంచి కాటన్ టవల్ కానీ, కాటన్ క్లాత్ కానీ వాళ్ళ డ్రెస్కి అంటకుండా మనం కవర్ చేసుకోవాలి. నేను ఈ విధంగా కవర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ అంతా ఫేస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత డీటాన్ ప్యాక్ మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, అటువంటి డీటాన్ ప్యాక్ అనేది ఫేస్ అంతా అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఫేస్, నెక్, హ్యాండ్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది. వీళ్ళకి ఏంటంటే నేను ఫ్రంట్ నెక్ అండ్ ఫేస్, ఇయర్స్కి మాత్రమే నేను అప్లై చేశానండి. వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం అప్లై చేయాలి. సో అప్లై చేసిన ఒక 15 and 20 మినిట్స్ మాత్రం ఫేస్ మీద ఉంచాలండి. ట్యాన్ అనేది ఎక్కువగా ఉంటే 20 మినిట్స్ ఉంచాలి. అయితే చూడండి, అది అయిపోయింది, 20 మినిట్స్ అయిపోయింది. కొంచెం డార్క్గా అనిపిస్తుంది. సో దానివల్ల నేను 20 నిమిషాలు ఉంచి చక్కగా వాటర్ డిప్ చేస్తూ మసాజ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను ఏం చూపిస్తున్నాను అంటే డీటాన్ ప్యాక్ మసాజ్ అయితే చూపిస్తున్నానండి. ఫేస్లో పేరుకుపోయిన మట్టి, మురికి అంతా ఉంటుంది కదా, దానిని మనం క్లీన్ చేయడానికి ఈ మసాజ్ అయితే ఉపయోగపడుతుంది. చూడండి, నేను ఫస్ట్ చిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫోర్ హెడ్ వరకు వెళ్ళానండి. బేసిక్స్ మసాజ్ అనేది మీకు నేను చూపిస్తున్నాను. ఇంకా ఫేషియల్ మసాజ్, తర్వాత స్క్రబ్, అవన్నీ మీకు చూపిస్తాను. ఇది మాత్రం మీకు ట్యాన్ ప్యాక్ మసాజ్ మాత్రమేనండి. దీన్ని క్లీన్ చేస్తూ నెక్, ఇయర్స్, ఐస్, ఫోర్ హెడ్, చిక్స్ అండ్ నోస్ సైడ్స్లో ఉన్న డార్క్నెస్ అదంతా రిమూవ్ అవుతుందండి. ఈ మసాజ్ ఎలా చేయాలో ఏంటో అన్నది మీరు ఒక్కసారి అయితే చూడండి ఫ్రెండ్స్. అయితే వాటర్ అనేది డిప్ చేస్తూ ఏదైనా జ్యూస్ ఉంటే జ్యూస్తో కూడా డిప్ చేయొచ్చు. జ్యూస్ అనేది మన ఆప్షనల్ అయితే కాదండి, స్కిన్ని బట్టి మాత్రమే జ్యూస్ అప్లై చేయాలి. ఇప్పుడు దీనికి నేను వాటర్ డిప్ చేసి మసాజ్ అయితే చేస్తున్నానండి. బాగా డార్క్నెస్ ఉన్న వాళ్ళకి పపాయ పల్ప్ కానీ, లేదంటే రాడిష్ జ్యూస్ కానీ, బనానా పల్ప్ అలాంటివి ఏమైనా డిప్ చేస్తూ కూడా మసాజ్ అయితే చేయొచ్చండి. అది పర్టికులర్గా మీకు ఒకరోజు ఆ ఫ్రూట్ ఫేషియల్ అనేది మీకు చేసి చూపిస్తాను. అది మీరు ఎవరికైనా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ రూపంలో అయితే ఆ మసాజ్ గురించి అడగండి, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. స్కిన్ పట్టి ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయండి. దీని లైట్ ఆయిలీ స్కిన్ అండి, అండ్ బాగా డార్క్నెస్ అంటే ఉంది చూసారా. ఈ విధంగా అయితే ఐ చుట్టూ చిన్న మసాజ్ ఒక షేప్ పర్పస్గా కూడా ఉంటుందండి. మనం చేసే మసాజ్ ఏంటంటే షేప్ కూడా వస్తుంది ఫేస్కి. నోస్ దగ్గర బండగా కనిపించడం, డబల్ చిన్న, లేదంటే ఫోర్ హెడ్ దగ్గర ఎత్తుగా కనిపించడం, ఫ్యాటీ కంటెంట్ అవన్నీ ఉంటే ఈ మసాజ్ ద్వారా అయితే క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఎంఐకి ఐ డార్క్ మసాజ్ కూడా నేను చేస్తున్నాను. చిన్న దగ్గర నుంచి ఐ కవర్ చేస్తూ ఫోర్ హెడ్కి ఆ రిలాక్సేషన్ మసాజ్ అనేది చేయాలి. ఇప్పుడు ఐస్ చూసారా, 3 ఫింగర్స్ యాడ్ చేసి నేను ఈ విధంగా రౌండ్ సర్క్యులేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ వాళ్ళకి చిన్న దగ్గర డబల్ చిన్ అనేది బాగా వచ్చేస్తుందండి. కొంతమందికి తక్కువ వయసు ఉన్నా కూడా అది ఫ్యాట్ వల్ల అలా వస్తుంది. దాన్ని కూడా మనం జాగ్రత్తగా మసాజ్ అనేది చేస్తే చూసారా, ఇగో ఈ విధంగా నేను చేస్తే డబల్ చిన్, మూతి చుట్టూ ఉన్న నలుపు, ఆ నోస్ పక్కన నుంచి ఉన్న ఆ బ్లాక్నెస్ అదంతా షేడ్స్ అంతా రిమూవ్ అయిపోతుందండి. ఫేస్ అంతా ఒకే కలర్లో కనిపించేలాగా మనం మసాజ్ ద్వారా చేయొచ్చు. అండ్ క్రీమ్స్ వాళ్ళ స్కిన్ బట్టి మన క్రీమ్స్ కూడా యూజ్ చేయొచ్చండి. ఎనీ స్కిన్ పర్పస్ ఫ్రూట్ ఫేషియల్. బట్ ఇప్పుడు ఏంటంటే ఇటువంటి డార్క్నెస్ ఉన్న స్కిన్కి ఫస్ట్ ట్యాన్ ప్యాక్ అప్లై చేయాలి. బ్లీచ్ కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ నేను తనకి ట్యాన్ అయితే అప్లై చేస్తున్నానండి. బాగా ట్యాన్ అయితే పట్టేసింది, సన్ ట్యాన్ పట్టేస్తుంది. నార్మల్గా కూడా కొంతమంది జాగ్రత్త లేకపోయినా కూడా ట్యాన్ అనేది పట్టేసి పిగ్మెంటేషన్ రూపంలో కూడా దించేస్తుంది. సో నేను ఈ అమ్మాయికి చక్కగా ట్యాన్ ప్యాక్, డీటాన్ ప్యాక్ వేసి
అది 20 నిమిషాలు ఉంచిన తర్వాత మసాజ్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇగో చిక్స్ దగ్గర కూడా మసాజ్ చేస్తున్నాను. అప్లిఫ్టింగ్ అండ్ క్రిస్ క్రాస్ అలా మసాజ్ అంతా నేను చేస్తున్నానండి. మీకు మసాజ్ పర్టికులర్గా నేను ఒక 2 ఇయర్స్ బిఫోర్ నేను వీడియోస్ అయితే పెట్టానండి. ఇంకా ఎవరికైనా మసాజ్ స్ట్రోక్స్ కావాలి, వివరంగా కావాలి, స్కిన్ని బట్టి మసాజ్, ఏ స్కిన్కి వారికి ఏ మసాజ్ కావాలి అన్నది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తానండి. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అప్లిఫ్టింగ్ క్రిస్ క్రాస్ వచ్చేసి అలాగే యువతల చిక్ కూడా మనం ఇలానే చేయాలండి. చిక్స్ మీద మసాజ్ అనేది గ్లోనెస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. షైన్ అనేది మనం మసాజ్ చేస్తే నోస్ చుట్టూ అండ్ ఫోర్ హెడ్, చిక్స్ మీద, చిన్ మీద షైనింగ్ అనేది వస్తుందండి. అది మసాజ్ చేసే విధానం బట్టి వస్తుంది. నేనైతే చాలా చాలా బాగా చేస్తానండి. అది నాకు తెలుసు, నా క్లయింట్స్కి కూడా తెలుసు. చూసారా, ఈ విధంగా మసాజ్ చేస్తూ మనం ఇంట్లో చేసుకోవాలి అనుకున్నట్టుగా నేను మీకు చూపిస్తున్నానండి. బేసిక్స్ మసాజ్ మాత్రం చూపిస్తున్నాను. ఇలా ట్యాన్ ప్యాక్ అప్లై చేసుకొని ఫాస్ట్గా రుద్దేయకూడదండి. నీట్గా ఫింగర్ టిప్స్ యూస్ చేస్తూ నీట్గా మధ్య మధ్యలో వాటర్ డిప్ చేసుకుంటూ వాళ్ళకైతే మసాజ్ చేయాలి. అయితే మసాజ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వీరికి నీట్గా చూసారా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలండి. అది కూడా కాటన్ యూస్ చేస్తున్నాను నేను. ఫేషియల్ వైప్స్ అలా ఏం కాకుండా కాటన్ ఐస్ వాటర్లో ముంచి క్లీన్ చేస్తున్నానండి. ఫేషియల్కి ఐస్ వాటర్ మాత్రం మస్ట్ ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా స్కిన్కి ఏ విధంగా ర్యాష్ రాకుండా చేస్తుంది. ఏ మాత్రం మసాజ్ హెవీ అయినా ఫాస్ట్ అయినా కూడా ఐస్ వాటర్ వల్ల కొంచెం స్కిన్ జారుతుంది. సో దాని చేత ఐస్ వాటర్తో మేమైతే మసాజ్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.